తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు సూర్యశెట్టి కుటుంబరావు అండి. ఎవరండి? శ్రీరంగపట్నం మండలం కోరుకొండ మండలం. ఏం జరుగుతుంది రాజానగరం కాన్స్టిట్యున్సీలో? భక్తుల బలరామకృష్ణ గారు, ఇటేమో వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాజా గారు. ఎవరు పనితీరు బాగుంటుందని మీరు ఆశిస్తారు? నమ్మకానికి నమ్మక ద్రోహానికి ఎంత తేడా అయితే ఉంటుందో ఇప్పుడు జరిగే ఈ పరిణామంలో అంత వేరియేషన్ ఉంటుందండి. ఎందుకంటే జగ్గంపూడి రాజా అనే వ్యక్తి ఒక నమ్మకం. ఎందుకంటే ప్రతి అంశంలోనే పార్టీ చూడరు, కులం చూడరు, మతం చూడరు. ఎక్కడన్నా కష్టం వచ్చిందంటే అక్కడ తన మనిషి ఉంటారు. మనం అప్రోచ్ అవుతే చాలు, తన పైన హాస్పిటల్ విషయంలో కానీ ఏదైనా సమస్య వస్తే కనుక ఆ సమస్య కంప్లీట్ అయ్యే వరకు ఒక వ్యవస్థ ఉంది సార్. అక్కడ ఒక నమ్మకం కలిగించారు ఈ 5 సంవత్సరాల్లో. ఆయన చేసిన పనితీరులో అదే నమ్మకం అండి. అదే ఆయనకి ఈవేళ పెద్ద ఆశీర్వాదం. ఎందుకంటే అనుకున్న పని అయ్యే వరకు కూడా దాన్ని బ్యాక్ నుండి దాని రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేస్తూ అవసరాన్ని ఆ ఇబ్బందిని తొలగించే విధంగా ప్రజల్లో ఉంటూ ప్రతి వర్గానికి కూడా అనుకూలంగా ప్రజల్లో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరించిన వ్యక్తి జగ్గంపూడి రాజా. ఇది నమ్మకం. మరి నమ్మక ద్రోహం? నమ్మక ద్రోహం అంటే అప్పటికప్పుడు ఎలక్షన్లో వచ్చి నేను ఏదో చేస్తానంటే అది అపోహలే తప్ప మనం చేయగలిగితేనే చెప్పినప్పుడు అది నమ్మకం. చేయలేనిది చెప్తారు చూసారా, అది నమ్మక ద్రోహం. ఎవరు చేస్తారు? అది ప్రతిపక్షాలండి. ప్రతిపక్షాలు ఇంక మనం పేరెట్టక్కర్లే. నమ్మకానికి నిదర్శనం జగ్గంపూడి రాజా, నమ్మక ద్రోహానికి నిదర్శనం ప్రతిపక్షాలు. పేరు అక్కర్లేదు సార్. వ్యవస్థ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసరికి జనాల్లో ఉండే వ్యక్తి జగ్గంపూడి రాజా సార్. దట్ సార్. మరి నేను పిలిపిస్తే 10,000 మంది వచ్చేస్తారు, ఎక్కడైనా నేను రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే వెనకాల 10,000 మంది పైగా వచ్చేస్తారని అంటున్నారు కదా. మరి అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తిని నమ్మక ద్రోహాన్ని ఎలా చెప్తారు? దానికి మీకు చెప్తాను సార్. ఇప్పుడు చిన్న పిల్లల్ని తీసుకోవడం, లేదంటే డబ్బు ఇచ్చి ప్రజల్ని తరలించడం, అది 10,000 జనం అంటే 100 జనాన్ని 1000 జనంగా చూపించవచ్చు, 1000ని 10,000 కింద చూపించవచ్చు. కానీ అవన్నీ కరెక్ట్ కాదు సార్. మనం జనాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించేదే నమ్మకం. అంటే నేను గ్రౌండ్ లెవెల్ వరకు చూసిన వరకు నేను ఒక సపోజ్ చెప్తున్నాను సార్. ఒక వ్యక్తికి ఒక అత్యవసర వైద్య సేవ గురించి కన్సల్ట్ చేస్తే 10 లక్షలు అయ్యే ఖర్చుని 50,000తో పనిచేయించిన ఘనత జగ్గంపూడి రాజాకు ఉంది. ఈవేళ ఆ కుటుంబాలన్నీ కూడా ఏమీ మాట్లాడవు సార్, ఏమీ రోడ్డు మీద రావు, జెండాలు అట్టుకొని తిరగవు, ఓటుతో చూపిస్తాయండి. అది నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని మాత్రం ఖచ్చితంగా రేపు వచ్చే మనం మే 13 ఎలక్షన్లో ఓటింగ్లో చూపిస్తారండి, జనం చూపిస్తారు. ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు అభివృద్ధి జరగలేదనడానికి ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దాన్ని? ఇప్పుడు ఉన్న సమాజంలో ఒకప్పుడైతే సోషల్ మీడియా లేదు సార్. ఇప్పుడు ప్రతి దానికి సోషల్ మీడియా, మంచికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది, చెడుకి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఆ చెడుకి ఉపయోగించే దాన్ని మనం పట్టించుకోకర్లేదు, మంచికి ఉపయోగించే దాన్ని ప్రతి ఊర్లో కూడా ఈ రోజుని ప్రతి ఊర్లో కూడా లక్షలు కాదండి కోట్లతో పనిచేశారు, కోట్లు ఖర్చు పెట్టి పనిచేశారు. అది ప్రజలకు అవసరం, ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ పనిచేసి చూపించారు. అక్కడ వాళ్ళు చెప్పరు సార్. ఇదే మన అభివృద్ధి విషయంలో సైలెంట్గా ఉంటారు, అసత్య ప్రచారాలు ముందుంటాయండి. అది ఓటు ద్వారా గెలిపించి చూపిస్తారండి. రాజానగరం కాన్ఫరెన్స్లో జగ్గంపూడి రాజా గారికి అదే ఆయుధం అండి.